నేటి పునీతులు పునీత ధన్య డామియన్ గారు. Angelus Domini nunciavit Mariae. మాటలాడుటయందు అతడు కనపరచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. సోమవారం, ఏప్రిల్ 15, 2024. మొదటి పఠనం అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 8 నుండి 15 వచనాలు. ఆ దినములలో సైఫాను దైవానుగ్రహముతోను శక్తితోను నిండినవాడై ప్రజల మధ్య గొప్ప అద్భుతములను ఆశ్చర్యకార్యములను చేయుచుండెను. అప్పుడు ప్రార్థన మందిరానికి చెందిన స్వతంత్రులు అనువారి సమాజములో కొందరు, కురేనీయుల సమాజములో కొందరు, అలెగ్జాంద్రీయుల సమాజములో కొందరు, సిలీషియా ఆసియాల నుండి వచ్చిన మరికొందరు సైఫానుతో వాదింప మొదలు పెట్టిరి. మాటలాడుటయందు అతడు అగుపరచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. పిమ్మట ఇతడు మోషే మీద, దేవుని మీద దూషణ వాక్యములు పలుకుచుండుట మేము వింటిమి అని చెప్పుటకై వారు కొందరిని నియమించుకొనిరి. ఈ రీతిగా వారు ప్రజలను, పెద్దలను, ధర్మశాస్త్ర బోధకులను అతనికి వ్యతిరేకముగా పురికొల్పిరి. అప్పుడు వారు సైఫాను వద్దకు వచ్చి బంధించి అతనిని న్యాయసభ ఎదుటికి తీసుకొని వచ్చిరి. అతనిని గురించి అబద్ధ సాక్ష్యములు చెప్పించుటకు వారు కొందరిని తెచ్చిరి. అప్పుడు వారు, ఇతడు ఎల్లప్పుడూ మన పవిత్ర దేవాలయమును గూర్చి మోషే చట్టమునకు వ్యతిరేకముగా మాటలాడుచున్నాడు. ఎట్లనా, నజరేతునకు చెందిన యేసు దేవాలయమును కూలగొట్టునని, మోషే వద్ద నుండి మనకు పారంపర్యముగా వచ్చిన ఆచారములను మార్పు చేయునని చెప్పుచుండ మేము వింటిమి అని వారితో చెప్పించిరి. అక్కడ ఆ న్యాయసభలో కూర్చున్న వారందరూ సైఫాను వైపు తేరిచూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె కనిపించెను. ఇది ప్రభువు వాక్కు.